ఏం లేదు, ఊరికూరికనే జరిగే ప్రతి పనిని ఒకదానికి లింకప్ చేయడం తప్పించి ఏముండదు ఇందులో. బేసిక్గా వీళ్ళేమి అతని దగ్గరికి పోల, ఆ రావు దగ్గరికి, శ్రవణ్ రావు దగ్గరికి ఏమి వీళ్ళు పోల. ఆల్రెడీ అక్కడికి ఉన్నారు వీళ్ళు, అక్కడ ఒక అద్దెకి తీసుకుని ఉన్నారు. సాధారణంగా మనం విదేశాలు వెళ్ళినప్పుడు మనం మా పక్కన తిరుగుతూ ఉంటాం, సరదాగా తిరుగుతూ ఉన్నప్పుడు మన భాష వినబడింది అనుకోండి, వెంటనే చూస్తాం మీరేంటి ఇండియానేనా అంటే ఇండియా అని. మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా ఎక్కడ అంటే నాది ఆంధ్ర అంటే నాది తెలంగాణ, ఓకే నేను సో అని పరిచయం చేసుకుంటాం. ఈ బంధుత్వాలు మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా సాహచర్యం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు ఒంటరితనం ఎక్కువ అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మన భాష కాని వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు. నేను 2 సార్లు విదేశాలు వెళ్ళా, అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ పలకరిస్తుంటారు, అంతా మాట్లాడుతుంటాం, కానీ మనకి అందులో సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళు మాట్లాడగానే ఒక్కసారిగా ఆప్యాయంగా అనిపిస్తాయి. మొన్న ఈవెన్ ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడే అంతే. ఇప్పుడు మన కాశీ వెళ్ళినప్పుడు అంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, అదంతా మాట్లాడుతున్నా మనం ఏదో పని చేసుకుంటుంటాం. కానీ అక్కడ మనం నడుస్తున్నప్పుడు అర్జెంటుగా తెలుగులో ఎవరో కేకేస్తారు, సాయి గారు ఏంటి వచ్చారనేసి. అనగానే వెంటనే ఆగి వాళ్ళని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని మాట్లాడటము, లేకపోతే లేదండి దర్శనానికి వచ్చామని చెప్పుకుంటున్నా అంటే అదొక తృప్తి, ఏదో మన ఊళ్ళోనే ఉన్నట్టు అనిపిస్తుంది. రిలీఫ్. ఆ క్యూ లైన్ లో నుంచున్నప్పుడు